తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. ఉదయం లేచిన దగ్గర నుంచి అప్పులు తప్పులు గొప్పలే తప్ప చెప్పుకోవడానికి ఇంకేం లేదన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని విమర్శించారు. మంత్రి తుమ్మల ఇకనైనా తప్పుడు ప్రచారాలు చేయడం మానేస్తే బాగుంటుందన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని నిరూపించేందుకు మంత్రి తుమ్మల సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు. నేను ప్రభుత్వం చెప్తా ఉన్నాను, పొద్దున్న లేస్తే మీరు చేసేదంతా అప్పులే, మీరు చేసే అన్ని కూడా తప్పులే, పనులన్నీ తప్పులే, చెప్పుకునేదంతా మీ గొప్పలే. చివరికి తెలంగాణలో ఇక ఉడకో మీ పప్పులు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మటానికి సిద్ధంగా లేరు. దయచేసి తుమ్మల నాగేశ్వర గారిని కోరుతా ఉన్నాను, మీ పార్టీలో అబద్ధాలు ఆడే అలవాటు ఉండొచ్చు కానీ మన రైతులతో అబద్ధాలు ఆడొద్దు. మన అన్నదాతలు మనకు మీరేదో మీరు ప్రజలు చేసినందుకు ఇవి వచ్చినాయి, ఇది తప్పది. కాబట్టి రైతాంగానికి నేను కోరుతా ఉన్నాను, వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే నేనే రిజైన్ చేస్తా, మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రిజైన్ చేయండి. తుమ్మల నాగేశ్వర గారు, నేను ప్రభుత్వం చెప్తా ఉన్నాను, పొద్దున్న లేస్తే మీరు చేసేదంతా అప్పులే, మీరు చేసే అన్ని కూడా తప్పులే, పనులన్నీ తప్పులే, చెప్పుకునేదంతా మీ గొప్పలే. చివరికి తెలంగాణలో ఇక ఉడకో మీ పప్పులు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మటానికి సిద్ధంగా లేరు. దయచేసి తుమ్మల నాగేశ్వర గారిని కాంగ్రెస్ పార్టీ వి హనుమంతరావును ఎందుకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించలేదని రామచంద్రరావు ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డి పేరును ఎందుకు ప్రకటించారని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయాలని అన్నారు. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు, దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా, సురేష్ రెడ్డి గారిని అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్ గా, అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది.